హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియోలోకి వెల్కమ్. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. అదేంటో చాలా సర్ప్రైజ్ అండ్ ఛాలెంజెస్ మీకు ఈ వీడియోలో చాలా బాగా నచ్చుతుంది గైస్. ఈ వీడియోలో మన వీడియో ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది గైస్. నేను మా అమ్మకి 2 lakhs గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటంటే అమ్మ 2 lakhs 1 hourలోనే ఖర్చు పెట్టాలి. నాకు తెలుసు మీరు ఏమనుకుంటున్నారా అని. ఇది ఎలా చేస్తారనే కదా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. నేను ఒకవేళ మా అమ్మకి 2 lakhs ఇస్తే తనకు నచ్చినవి కొనుక్కొని మిగిలిన డబ్బులు దాచుకుంటుంది. కానీ అలా జరగకూడదని అమ్మతో ఒక ఛాలెంజ్ అయితే పెడుతున్నాను. 2 lakhs 1 hourలోనే ఖర్చు పెట్టాలి అని. ఒకవేళ అమ్మ 2 hoursలో 1 lakh ఖర్చు పెడితే అమ్మ గెలిచినట్టు. లేకపోతే ఒకవేళ 2 hoursలో ఆ మనీ ఖర్చు పెట్టకపోతే మిగిలిన అమౌంట్ మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేయాలి. సో ఇది గైస్ మన గేమ్లో ఉన్న పెద్ద ట్విస్ట్. సో ఆ అమ్మాయి అయితే ఇప్పుడు బయట ఉంది, పిలుస్తాను. నేను మా అమ్మకి ఆ 2 lakhs ఇచ్చిన తర్వాత ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో మీరు కూడా లైవ్లో చూడండి ఫ్రెండ్స్. సో అమ్మని పిలిచే ముందు మనకి 2 lakhs ఎక్కడైనా దాచేయాలి ఫస్ట్. మమ్మీ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అందుకే హాయ్ చెప్పి. హాయ్. సో నేను ఇప్పుడు ఎందుకు పిలిచానంటే నీకు సర్ప్రైజ్ అనమాట, ఓకేనా? కానీ ఒక కండిషన్, ఓకే? కళ్ళు మూసుకో. సో మమ్మీ ఈ మనీ అయితే నీకే, కానీ ఒక కండిషన్ అని చెప్పాను కదా, ఈ 2 lakhsని 1 hourలో ఖర్చు పెట్టాలి. అది టాస్క్. తర్వాత మిగిలిన అమౌంట్ మళ్ళీ నేను రిటర్న్ తీసేసుకుంటాను. ఛాలెంజ్ ఓకేనా? ఓకే ఓకే పద. గైస్ అమ్మాయితో 1 రూపీ కూడా ఖర్చు పెట్టలేదు. 1 hour సెలెక్షన్ చేయబడికి 1 hour టైం సరిపోయింది. సో గేమ్ పరంగా అయితే మనం గెలిచాం, కానీ యాజ్ ఏ సన్గా అయితే మనం గేమ్లో అయితే ఓడిపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ మనీ అయితే మళ్ళీ తిరిగి అమ్మకి ఇచ్చేస్తున్నాం. అయితే ఓకే. ఇప్పుడు ఈ మనీతో నువ్వు ఏం చేసుకుంటావు అంటే అది నీ ఇష్టం, ఓకేనా? అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ. సో షాప్కి వెళ్ళి కూడా నువ్వేం కొనుక్కోలేదు, అన్నీ నీకు సెలక్షన్కే అయిపోయాయి. ఇప్పుడు 2 lakhs మళ్ళీ నీకు రిటర్న్ ఇస్తాను కదా. ఇప్పుడు నీకు ఎలా ఉంది వీడియో? హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు అయితే కష్టపడి ప్రతి రూపాయి దాచి నాకు ఇచ్చాడు. నాకు హ్యాపీగా ఉంది, చాలా చాలా ఆనందాన్ని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇలాంటి కొడుకు అందరికీ ఉండాలి. కానీ డబ్బులు ప్రతి నెల నేను అడిగినా సరే నేను దాచుకోవాలి అని అనేవాడు. ఏం చేస్తాడని నేను టెన్షన్ పడేదాన్ని. కానీ దాచి మళ్ళీ నాకే ఇచ్చాడు. అమ్మ నీకు ఇష్టమైన కొనుక్కో అని అన్నాడు. కానీ మా బాధల వల్ల సమస్యల వల్ల మేము కొనుక్కోలేకపోయాము. కానీ ఇలా చేసినందుకైతే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మెయిన్ మ్యాటర్ చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి.